గోల్డెన్ ఆఫర్ కి రెడీయా? రెడీ. మంచి ఎక్సైటింగ్ రౌండ్ అందరికి. ఐ నో. ఆడేద్దాం గోల్డెన్ ఆఫర్. ఈ గోల్డెన్ ఆఫర్ ని లీడ్ స్కోర్ కార్తిక కాబట్టి మీరు ఫ్రీగా ఆడొచ్చు మా గోల్డెన్ ఆఫర్ ని. సెకండ్ లీడ్ లో ఉన్న సంజయ్ గారు మీరు ఆడాలంటే మాకు 10 కాయిన్స్ ఇచ్చి ఆడాలి. మీరిద్దరూ ట్రై చేయాలంటే చెరొక 20 ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మీరు ట్రై చేయొచ్చు. వస్తే 80 కాయిన్స్ వస్తాయి. ఆల్రెడీ తక్కువ ఉన్నప్పుడు కొంచెం మాకు కన్సెషన్ ఇవ్వాలి కదా. అంటే మరి కష్టపడి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉన్నందుకు ప్రాఫిట్స్ ఇవ్వాలి కదా. మేము బాధలో ఉన్నాం కదా, వాళ్ళు ఆనందంలో ఉన్నారు కదా. ఆనందంలో ఉన్నప్పుడే అవసరం లేదు కదా, ఆఫర్స్ అవసరం లేదు కదా. కానీ వస్తే మీ బాధ పోతుంది కదా, రావాలి కదా, కొంచెం రిస్క్ ఉంటుంది కదా. అలా ఓకే. ముందు కార్తిక గారు మీరు వచ్చేయండి. సరే, దీనికంటే ముందు ఇంకో క్వశ్చన్. బా ఇవాళ ఏంటో నాకు అసలు ఇంటర్వ్యూకి వచ్చినట్టుంది కొంచెం. ఓకే అడగండి. 2 కొడతాయి, 1 పెడతాయి. నాకు వినపడలేదు. ఆవిడకి వినపడలేదంటే ఇంకోసారి చెప్పండి. 2 కొడతాయి, 1 పెడతాయి. మీరు ఆడండి ఈ లోపు. మీరు ఆడుతూ ఉండండి, నేను ఆలోచించి చెప్తా ఈ లోపు. ఇంకా 50 తీసేయండి, అది కూడా. అమ్మో జాగ్రత్త. బాధ ఇస్తారండి. నేను అసలు ఏదో మీరు నన్ను అడిగిన క్వశ్చన్ లో ఆలోచించుకుంటూ ఉన్నాను, చూడలేదు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు తీస్తారని కూడా. ఏమో నాకు ఆన్సర్ తెలియలేదండి. మీకు ఎవరికైనా తెలిసిందా? నో, నాకు తెలియలే. చెప్పండి మీరే. చెప్పనా? అంటే 1 ఒరిజినల్ ఆన్సర్ చెప్తా. ఇందులో మళ్ళీ ఒరిజినల్, డూప్లికేట్, రెప్లికాలు అంటే స్పాట్ లో అనుకున్నా ఇలా కూడా మీకు చేయొచ్చు అని. ఎండ వాన కొడతాయి, చలి పెడుతుంది. ఎండ వాన, ఎండ కొడుతుంది, వాన కొడుతుంది, చలి పెడుతుంది. ఓహో. 2 కొడతాయి, 1 పెడతాయి. ఎండ వాన చలి. ఇంకోటి ఏంటి మరి? ఇంకోట 2 కొడతాయి, 1 పెడతాయి. ఇది బాగుంది, ఇది బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అమ్మో నాకు ఆవిడ చేయిస్తే భయం వేస్తుంది. అసలు మిమ్మల్ని కొడితే ఇక్కడి నుంచి వెళ్తానా? వచ్చచ్చు. అలా కాదు, వారు వచ్చేస్తారు. అదైతే కరెక్ట్. థ్యాంక్ యూ, సూపర్ అండి. నైస్ నైస్ క్వశ్చన్. 2 ఆన్సర్లు బాగున్నాయి. అండ్ నెక్స్ట్ సంజయ్ గారు ఆడతారా? -10 కాయిన్స్. ఏంటో ఈ క్వశ్చన్లు ఏంటో, ఈ ఆన్సర్లు ఏంటో. అలా ఏం లేదు. మీరు మాత్రం ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశారండి లెక్చరర్ గా? ఇంతలా ఉంది అసలు. మీరు ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశారంటే ఇది ఇంతలా ఉందంటారేంటి? ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు? 5 years చేశాను. 5 years. దాని తర్వాత ఇంట్లో ట్యూషన్స్ అవన్నీ చెప్తాను, ట్యూషన్స్ చెప్తాను. అందుకే ఇవిడ చూసారా క్వశ్చన్ ఆన్సర్లు అంటే విరక్తి వచ్చి అసలు క్వశ్చన్ అమ్మ ఇంత అల్కగా ఉంది ఇది. బరువు ఇంత అల్కగా ఉంది. హల్కా ఉందా? హల్కా ఉందా? రివర్స్ చేసుకోండి. అదే అదే ఉల్టా చేసుకోండి. అది ఉంటది, అది కరెక్ట్ గా ఉంటది. ఆపోజిట్స్ అది కరెక్ట్ గా ఉంటది మీకు. అమ్మ అసలు హల్కా ఉంది కదా, చాలా చాలా బరువు ఉంది. చాలా హల్కా ఉంది, చాలా బరువు ఉంది. వస్తలేదు. ట్రై చేయండి, ట్రై చేయండి. చేస్తా. ఇది రావట్లేదబ్బా. రావట్లేదా అండి? జయశ్రీ రావట్లేదు. 30 కాయిన్స్ కావాలా వద్దా? చాలు, 30 చాలే. మీరు అసలు నవ్వుతూ వెళ్ళండి. 30 కాయిన్స్. సుకన్య గారు ఆడుతున్నారా? -20 కాయిన్స్. అమ్మ బాబోయ్. అది అలా తీయండి. నో, రావట్లేదా? ట్రై. వస్తుంది, ఇలా వచ్చేస్తుంది. 30 కాయిన్స్. ఇప్పుడు 50 కాయిన్ పరిస్థితి ఏంటో జాగ్రత్త. మీకు గిఫ్ట్ వచ్చింది. నాకు పాపం పెళ్ళుంగరు, నాకెందుకు లేండి.
వచ్చేస్తుంది కొంచెం. కొంచెం అసలు చెయ్యి లాగున్నా రాదు. అయిపోయింది. మనకు కూడా ఓన్లీ 30 కాయిన్స్. పెళ్ళుంగురం జాగ్రత్త. ఆడుతున్నారా? ఎలాగూ తక్కువే కదా, ఇంకో 20 పోతే పోనీ ఏం చేస్తాం? నిండా మునిగినోడికి అంతే కదా. అంతేగా. -20 190. 2 తీయాల్సిందే మీరు. 2 తీసి మీ చేయి చూపించండి. కష్టమే ముందే అలా అంటే పర్లేదు చూద్దాం. నాది ఏదో easy చేద్దాం. బాబుయ్ ఆ, ఇంత బరువు ఉండేది. ఆవిడ ఎలా తీసేశారు? అదే అంటున్నాను. తీసారు. నాది పాపం easy అనుకున్నాను. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ చూసి అంత లావున చేయగా జై శ్యామల జై శ్యామల అంటే వచ్చేసిందండి. అది కూడా తీయండి, అప్పుడు నమ్ముతా. దీనికి నమ్మండి ప్లీజ్, దాని మీద నాకే నమ్మకాలి. జై బజరంగ్ బలి అన్నా కూడా ఏమో డౌటే. చూడండి. అయ్యో మీరు చదివేయద్దు. అబ్బా ఊరికే చదవద్దు. సరే చదవనిలే, పట్టుకుంటాలేండి. ఇవ్వండి. రావట్లేదా? చూద్దాం మళ్ళీ ఇంకోసారి అందం జై శ్యామల అని. కొంచెం వచ్చిందనుకో. ఎలా? ఇంకోటి రెడీ, గెట్ రెడీ. ఈవిడొకళ్ళు కొంచెం సేపు ఏదో ఆనందపడే లోపల మళ్ళీ ఇంకోటి రెడీ. ఇదిగో చూసావుగా, నా పేరు పవరు, రోజుకి 1000 సార్లు చదువు, నా మాటిను, శాస్త్రనామం చెయ్యి చక్కగా. ఇది మా ఆయనకి లేండి ఎక్స్క్లూసివ్. మీ గురించి ఒక కవిత్వం రాసా. సో మీ చదవండి. పక్కనే ఉండి నేను చదవండి. శ్యామల, ఎస్, చిరు చినుకుకు ముందు ఆ నింగిలోని మేఘవర్ణం శ్యామల. అవును, కరెక్ట్. నువ్వు నవ్వుతుంటే ఉంటావు 16 అణాల తెలుగింటి ఆడుపడుచు పట్టు పరికినీల. నువ్వు పలికితే ఉంటుంది నీ స్వరం సుప్రభాత వేళ కోవెలలోని సుమధుర నాదస్వరం. ఏమిటి మరి అడిగిపోయిన రేకు డబ్బాలో ఉంటుంది అంటాడు. నువ్వు ఆడితే ఉంటుంది నీ నాట్యం పరువళ్ళు తొక్కే గోదావరిలా. అందుకే ఎప్పుడు 4 స్టెప్పులు వేస్తే అక్కడక్కడ తిరుగుతుంటా గోదావరిలో. స్టార్ వనితలో పాల్గొవటం మాలాంటి వనితలందరి కళ. నిన్ను కలవటానికే వేచాను ఇన్నాళ్ళు తొలి చినుకుకై వేచే చెకోరిలా. బా, నిన్ను చూస్తే పొంగుకొచ్చేసింది ఇలా కవిత్వం ఒక అలలా. ఐ లవ్ యూ శ్యామల. థ్యాంక్ యూ సో మచ్, నిజంగా థ్యాంక్ యూ అండి, సో స్వీట్. 80 కాయిన్స్. థ్యాంక్ యూ. పెరిగింది అక్కడ. ఈ గోల్డెన్ ఆఫర్ అయిపోయేసరికి స్కోర్లు చూసేద్దాము.